హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొరమేను చేపల వేపుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని చేపల్లోకి కొరమేను చేప చాలా టేస్టీగా ఉంటుందండి. అది పులుసు అయినా సరే, వేపుడైనా సరే చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చండి. ముందుగా ఈ చేపల్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరి ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకున్నాము. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోకూడదండి. ఆ ఫిష్ ఫ్లేవర్ని కార్న్ఫ్లోర్ డామినేట్ చేయకూడదు. జస్ట్ క్రిస్పీనెస్ కోసం మాత్రమే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. రుచికి తగినంత కారం వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ యూజ్ చేస్తే అది వేసుకోండి, కానీ వేరుశనగ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. 2 నిమ్మకాయల్ని రసం తీసి ఇందులో వేసుకుంటున్నాము. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చేప ముక్కలకి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ముళ్ళు తక్కువగా ఉంటుంది కాబట్టి చేత్తో చక్కగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ బాగా వస్తుంది. ఆ చేప ముక్కలకి ఈ మసాలాలు, కారం, ఉప్పు అన్నీ పట్టి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది చేపలో ముళ్ళుకి భయపడి కొంతమంది తినరు, కానీ ఈ కొరమేను చేపలో చాలా చిన్న ముళ్ళు తక్కువ ఉంటాయండి. ఎవరైనా తినొచ్చు. అండ్ ఇది టేస్ట్ మాత్రం అన్ని చేపల్లోకెల్లా ఈ కొరమేను చేప చాలా టేస్టీగా ఉంటుంది. అది పులుసైనా సరే, వేపుడైనా సరే అస్సలు ఎప్పటికీ మర్చిపోలేరండి దాని టేస్ట్. అంత బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ఈ కొరమేను చేపల వేపుడు తిని చూడండి. అస్సలు దీనికి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మా ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని వేడిగా ఫ్రై చేసుకొని తినొచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే వాటిని ఫ్రై చేసుకోకూడదండి. కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే దాని కూలింగ్ అంతా పోయిన తర్వాతనే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటున్నాము. ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే వాటిల్ని టర్న్ చేసుకోకూడదండి. అలా టర్న్ చేస్తే దీనికి ఉన్న మసాలా అంతా కూడా ఈ ఆయిల్లో ఉండిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము టర్న్ చేసుకోవాలి. అప్పుడు వీటి కోటింగ్ అస్సలు ఊడిపోదు. ఇదంతా మసాలాలన్నీ కూడా ఆ చేపలకి పట్టి క్రిస్పీగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి, అంత బాగుంది. ఒక్కసారి తిన్నారంటే దీని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. కొరమేను చేపల వేపుడు అంత రుచిగా ఉంటుంది. మిగతా చేపల్ని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకున్నాము. చూసారు కదండి, కొరమేను చేపల వేపుడు రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంది. కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.